శుభోదయం. అందరికీ నమస్కారం. కర్ణాటకలోని సంగమేశ్వరంలో మరియు బసవ కళ్యాణలో ప్రపంచంలోనే వినుతికెక్కినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త శ్రీ బసవేశ్వరుల వారు. సాక్షాత్తు నందీశుని ప్రతిరూపమే బసవేశ్వరుల వారు. బసవేశ్వరుల వారు ఆనాటి 12వ శతాబ్దపు ప్రజలను ఉద్దేశించి అనేక వచనాలు చెప్పారు. అందులో ముఖ్యమైనది, ఒక మనిషి ఎదుటి వారిలో ఎప్పుడూ వంకలు డొంకలు వెతుకుతూ వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. అది అవసరమా? ముందు మనిషి అన్నవాడు తనలో ఉన్నటువంటి లోటుపాట్లు, తనలో ఉన్న తప్పులు గుర్తించుకొని వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఊళ్ళో ఉన్న చెత్త చెదార పనికిమాలిన వాటిని అన్నీ తెచ్చి మన ఇంట్లో వేసుకోరాదు. మన ఇంట్లో అంటే ఇక్కడ అర్థము, నీ చుట్టూ ఉన్నటువంటి ఏవేవో పనికిమాలిన విషయాలన్నీ సేకరించి నీ మనసులో పెట్టుకోరాదు. దానివల్ల నీ మనసు ఏమవుతుంది? ఒక చెత్త కుప్పలా తయారవుతుంది. అందులో నుంచి చెత్త ఎప్పుడూ నిన్ను మనశ్శాంతిగా ఉండనీదు, నిద్రపోనివ్వదు, అన్నం తిననీయదు. నీ మనస్సును ఎప్పుడూ కృంగదీస్తూ నశింపజేస్తూ ఉంటుంది. కాబట్టి నీ చుట్టూ విషయాలను పట్టించుకోవద్దు. పరులలో తప్పులు ఎంచవద్దు. తప్పులెన్నో వారు తమ తప్పులు ఎరుగరు అన్నట్లుగా మనం ఎప్పుడూ ఒక వేలు ఇలా చూపిస్తే 3 వేళ్ళు మన వైపు ఉంటాయన్న విషయాన్ని గ్రహించాలని ఆ బసవಣ್ణ యొక్క తత్వం, ఆ బసవేశ్వరుల వారి యొక్క తత్వం, పెద్దలు చెప్పిన మాటలు విని మన జీవితాన్ని మార్చుకోవాలి.